ప్రైజ్ ద లార్డ్. సొలొమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు. ఇప్పుడు మనం పెదవడ్లపూడి గ్రామానికి వచ్చాము. ఇక్కడ పునీత మిఖాయేలు దేవాలయమునకు పోవు దారిలో ఉన్న ఊరి ఎంట్రన్స్ బోర్డు దగ్గర మనం ఉన్నాము. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని పునీత మిఖాయేలు దేవాలయమును సందర్శనార్థం మనం ఇక్కడికి వచ్చేసాం. రండి మిత్రులారా లోపలికి. ఈ పుణ్యక్షేత్రానికి ముందు భాగంలో పునీత మిఖాయేలు వారి స్టాచ్యూ మరియు వాటర్ ఫౌంటైన్ కలదు. ప్రేతాత్మలు, దుష్టశక్తులు ఆవరించిన వారు ఎవరైనా సరే పునీత మిఖాయేలు స్టాచ్యూ దగ్గరికి వచ్చి నిలబడినా చాలు, వారిని ఆవహించినటువంటి దుష్టశక్తులు అన్నీ కూడా వీడిపోతాయి. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. ఒకరోజు వైజాగ్ నుండి ఇక్కడికి ఒక దుష్టశక్తి ఆవహించినటువంటి ఆవిడ ఎన్ని చోట్లకు వెళ్ళినా తగ్గకపోగా ఇక్కడకు వచ్చి సాతాను సంహరిస్తున్న మిఖాయేలు స్టాచ్యూ వద్ద ప్రార్థనలు చేయగా ఆమెకు ఆ సాతాను నుంచి విడుదల లభించింది. మిఖాయేలు వారి ప్రతిమ దగ్గరకు రాగానే ఆమె క్రింద పడగా గిలాగిలా కొట్టుకొని ఆమెలో ఉన్నటువంటి దుష్ట ఆత్మ అక్కడ నుండి పారిపోయింది. తక్షణమే కోలుకున్న ఆమెను చూసి వారి బంధువులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ క్రొత్త దేవాలయ విశేషాలు. ఈ ముఖద్వారం ఏదైతే ఉందో దానికి ఇరువైపులా 2 దేవదూతలను ఏర్పాటు, పరలోక ద్వారమునకు ఏ విధంగా అయితే మనం చూపిస్తూ ఉంటారో అదే తరహాలో ఈ ముఖద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖద్వారం దాటుకొని లోపలికి రాగానే
ప్రహరీ గోడకు లోపలి వైపున ఎడమ వైపునకు నుంచి కుడివైపు వరకు చుట్టూ కూడా పవిత్ర జపమాల స్థలాలు 20 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జపమాల స్థలాలు కూడా ఆనాడు నిజంగా ఏదైతే జరిగిందో అలానే ఇటువంటి ప్రతిరూపాలనే యథాతథంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జపమాల స్థలాలకు ఆనుకొని ఎడమ వైపు నుండి కుడివైపు వరకు కూడా భక్తులు మోకాళ్ల మీద నడుచుటకు ఇసుక మార్గమును కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పుణ్యక్షేత్రంలోని మరో విశేషం ఏమిటంటే, ఫాతిమా మాత అడవిలోని చిన్నారులకు ఏ విధంగా అయితే దర్శనమిచ్చిందో అదే స్వరూపాలను యథాతథంగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, ఫాతిమా మాత మొదటి దర్శనము నుండి మనం చూడటం మొదలు పెట్టగానే రెండవ దర్శనానికి పోవుటకు, అక్కడ దర్శించి మళ్ళీ మూడవ దర్శనానికి వెళ్ళుటకు దారి కూడా ఇక్కడ చాలా చక్కగా గార్డెన్తో కూడిన సిమెంటు మార్గము దారి చక్కగా ఏర్పాటు చేయబడింది. చూశారుగా, మొదటి దర్శనం చేసుకున్న తరువాత రెండవ దర్శనానికి దారి. ఇది రెండవ దర్శనం చేసుకున్న తరువాత ఆటోమేటిక్గా మూడవ దర్శనానికి ఈ దారి తీసుకువెళుతుంది. చూశారుగా, రెండవ మార్గం నుంచి మూడవ మార్గం వరకు కూడా ఇలాగే దారి ఉంది. ఇలా 3 నుండి 4, 4 నుంచి 5 వరకు కూడా ఇలా ప్రత్యేకమైన దారి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ రోజు ఫాతిమా మాత ఆ చిన్నారులకు ఆ అటవీ ప్రాంతంలో ఎలాగైతే దర్శనమిచ్చిందో అలాంటి అటవీ వాతావరణాన్ని ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయటం ముఖ్య విశేషం. పచ్చని చెట్లు, రకరకాల కాయలతో, వివిధ రకములైన పండ్లతో చూడ చక్కని విధంగా ఉన్న వీటిని చూద్దాం. ఎంతో అందమైన ఆకర్షణీయమైన వాతావరణాన్ని మనం ఇక్కడ అనుభూతి చెందవచ్చు. చూశారుగా, అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ఈ పచ్చని వాతావరణం. ఈ కాయలు చూడండి ఎంత వింతగా ఉన్నాయో. మనం చూసినటువంటి పరిసరాలు ఎక్కడా కూడాను ఇటువంటి కాయలు చూసి ఉండలేదు. చాలా వింతగా ఉన్నాయి. ఇలాంటి విశేషాలన్నీ ఈ పుణ్యక్షేత్రంలో మనం చాలా బాగా చూడొచ్చు.
ఈ చెట్టు ఆకులను చూస్తుంటే అచ్చం జామ చెట్టులాగా ఆకుల్లాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, కానీ కాదు. సేమ్ అలాంటి చెట్టే, అలాంటి ఆకులనే కలిగిన ఒక వింత మొక్క ఇది. ఇక్కడ మనం ఇంకొక కొత్త చెట్టును చూడొచ్చు. కొత్తగా వింతగా అనిపిస్తుంది చూడండి. మర్రి ఆకులను పోలి ఉంది, కానీ మర్రి చెట్టు కాదు. చాలా మందంగా ఆకులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ మర్రిమాత 3వ దర్శనానికి దగ్గరలో ఉన్న ఈ చెట్టు చాలా అందంగా, అద్భుతంగా మన కళ్ళకు కనుల విందుగా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. దీన్ని టచ్ చేసినా చాలా మంచి అనుభూతి కలుగుతుంది. చాలా మందంగా, చాలా స్మూత్గా ఉన్నాయి ఈ ఆకులు. ఇంత గొప్ప గొప్ప చెట్లు ఇక్కడ మనం చూడొచ్చు. రకానికి ఒకటిగా చాలా బాగా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటికి సంరక్షణ అదంతా చాలా చక్కగా చేస్తున్నందుకు నిజంగా చాలా గ్రేట్. ఈ చెట్టును చూద్దాం. దానిమ్మ చెట్టులాగా ఉండేసరికి దానిమ్మ కొమ్మ అనుకుంటున్నారా? కాదు, ఇది అచ్చం దానిమ్మలాగా కనిపించే వేరే రకమైన అందాన్ని ఇచ్చే ఒక చెట్టుకు సంబంధించిన ఆకులాగా ఉంది. కానీ చాలా గుబురుగా పెరిగాయి చూడండి. చాలా చక్కగా ఒక పువ్వు మాదిరిగా ఆకారంలో చక్కగా ఉన్నాయి. చిన్న చిన్న ఆకులు. ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్ ఇలాంటివి? ఇలా చూసే కొద్దీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. మనం చెప్పటానికి కూడా చాలా టైం పడుతుంది, కానీ ఒకసారి మీకు చూపిద్దామని. ఎంతో అద్భుతంగా ఉంది. నైస్. ఇది చూడండి, అచ్చం నిమ్మ చెట్టులాగా ఉంది. సేమ్ నిమ్మ ఆకుల్లాగే, నిమ్మల కాయల్లాగే కనిపిస్తుంది ఆకు కూడాను. కానీ ఇది నిమ్మ చెట్టు కాదు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఎక్కడ నేను చూడలేదు. మీరేమైనా చూసారా? ఆకులు చాలా మందంగా, చాలా గ్రీన్గా, చాలా నీట్గా, ఆకారం కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. ఎక్కడా దీనికి కాయలు పువ్వులు కూడా ఏమీ ఉన్నట్టు లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా చక్కగా ఉంది. వావ్, ఎన్ని చెట్లు! మరో వింత చూడండి. ఇది అచ్చం సపోటా చెట్టులాగే అనిపిస్తుంది, కానీ సపోటా కాదు ఫ్రెండ్స్. ఇది మీరు ప్రత్యక్షంగా చూస్తేనే ఈ అనుభూతిని మీరు పొందగలరు. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క తెలిసిన విధమైన చెట్టులాగా మనకు అనిపిస్తుంది, పరిచయం ఉన్నట్లే అనిపిస్తున్నాయి, కానీ కాదు. ఇవి చాలా రేర్. ఇటువంటి వింతలు విశేషాలతో కూడిన అద్భుతమైన వృక్షాలు, ఈ చెట్లు, ఈ కాయలు మునుపెన్నడూ ఎక్కడా చూసి ఉండని విధంగా మనకు చాలా దర్శనమిస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో ఇటువంటివి చాలా ఉన్నాయి. చూసిన కొలది చూడాలనిపించే అందమైన చెట్లు, కాయలు, పువ్వులు, వింత వింత వృక్షాలను మనం ఇక్కడ అనుభూతి చెందవచ్చు. అచ్చం అడవిని తలపించే వాతావరణం, కానీ దగ్గరకు వచ్చిన కొలది ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా అందమైన ప్రకృతి. ఇందాక నిమ్మ చెట్టులాగా ఉన్న చెట్టుకి ఏమి కాయలు లేవు అనుకున్నాం కదా, ఇక్కడ ఏదో కాయలు కనిపిస్తున్నాయి. ఆ చెట్టుకు చూద్దాం రండి. వావ్, దబ్బకాయల్లాగా ఒక వింతైన ఆకారంలో కాయలు చాలా బాగున్నాయి. చాలా ఎక్కువగా కాసాయి ఫ్రెండ్స్ ఈ చెట్లకి. ఆకులు ఎన్ని ఉన్నాయో ఆకులు మధ్యలో కనిపించని విధంగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఈ కాయలు చాలా చాలా ఉన్నాయి.
చాలా నీట్గా అందంగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కానీ అస్సలు వెయిట్ లేవు ఫ్రెండ్స్, కొంచెం కూడా వెయిట్ లేవు. చాలా తేలికగా, చాలా బోలుగా, చాలా రౌండ్గా, అచ్చం తినదగిన కాయల్లాగే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇలాంటి చెట్టుని, ఈ విధమైన ఆకారం గల కాయలను, ఎంత అద్భుతమైన పరిసరాలను. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు చాలా వింతగా అనిపిస్తుంది. కరివేపాకులాగా ఉంది లేదా మునగాకులాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంది, చాలా ఎక్కువగా, చాలా గుబురుగా పెరిగింది. చాలా చక్కని అందాన్ని ఇచ్చే చెట్టులాగా ఉంది. ఎక్కడా కూడా పచ్చదనం పోలేదు, ఎండిపోలేదు. చాలా గ్రీనరీగా అనిపిస్తుంది. వావ్, ఇటువంటి వింతైన చెట్లను ఇక్కడ మాత్రమే చూడగలమేమో అనిపిస్తుంది, మునుపెన్నడూ చూడని విధంగా. చాలా స్మూత్గా ఉన్నాయి ఆకులన్నీ కూడా. ఈ చెట్టును చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది ఫ్రెండ్స్? ఇది చాలా మనకి తరచూ కనిపించే చెట్టులాగా, మనతో ఎంతో అనుబంధం ఉన్న చెట్టులాగా అనిపిస్తుంది కదా. సేమ్ అలా చూడండి, సేమ్ అలాగే అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా చక్కగా పచ్చదనం పోకుండా చాలా నిగారింపుతో ఉంది. చూసారా, మనకు చాలా తెలిసిన చెట్టు ఇది ఒక్కటే ఇక్కడ తెలిసిన చెట్టులాగా అనిపిస్తుంది. మిగతావన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చి ఇలా రెడీ చేసినందుకు నిజంగా ఫాదర్ గారికి ధన్యవాదాలు. ఇందాక మనం మర్రి చెట్టును పోలి ఉన్న ఒక చెట్టును చూసాం కదా, ఇది ఇలా చూడండి, ఇది రావి చెట్టును పోలి ఉంది. కానీ రావి చెట్టు కాదు సుమా, సేమ్ అలాగే అనిపించే ఆ తరహాలో ఉన్న చెట్టు. చూడండి ఆకులు ఎంత చక్కగా పెరిగాయో, చాలా చిగురులతో చక్కగా పచ్చగా ఎంత అందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుందో. ఈ పోషణ ఏమాత్రం తగ్గకుండా దీని అందాన్ని ఇలా కాపాడుకుంటూ ఎంత చక్కగా ఎదిగిందో ఈ చెట్టు. ఈ చెట్టు చూసారా ఫ్రెండ్స్, చిన్న దొండకాయల్లాగా ఉన్నాయి. చాలా తీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా కాచాయి చూడండి. చూడటానికి ఇవి ఆకులు చూస్తేనేమో రాగి ఆకుల్లాగా కనిపిస్తున్నాయి, కానీ ఈ కాయలు మాత్రం చాలా డిఫరెంట్గా దొండకాయల టైపులో ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువగా ఉంది కాపు. ఇవి చూడండి, చాలా వెరైటీగా అనిపించింది ఈ చెట్టు. ఎప్పుడైనా చూసారా? చాలా సుపరిచితమైనట్లుగా ఉంది, కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా అందానికి ఉపయోగపడే చెట్టులాగా ఉంది ఫ్రెండ్స్. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, సీతాఫలం చెట్టులాగే అనిపిస్తుంది ఈ ఆకులు ఇవన్నీ కూడా. కానీ సీతాఫలం కాదు ఫ్రెండ్స్, కానీ చాలా చక్కగా ఉంది కదా, చూడటానికి అందంగా కనిపిస్తుంది.